ఒక 6, 7 ఏళ్ల కింద అనుకుంటుల్లా. మేము హన్మకొండలో కుమార్‌పల్లి మార్కెట్ సైడ్ ఉండేది. ఇక మా ఇంటి పక్కన ఉండే ఒక ఆంటీ అక్కనే దగ్గరలో ఒక మిషన్ హాస్పిటల్ ఉంటది కదా! గవర్నమెంట్‌ది. అందులో అటెండర్‌గా పనిచేసేది. ఒకసారి ఏం చేసింది మా ఇంటికొచ్చింది. గుత్తి వంకాయ కూరున, ఒక సాంబారు, ఇంకొకటి ఏంటిదో ఫ్రై ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అబ్బో! ఇందులో వంకాయ చూసి ఇక నాకొద్దురో దేవుడా! గీ వంకాయ ఎవ్వరు తింటారా అని మా ఆయనకిత్తే, మా ఆయన 2 గిచ్చుళ్ళు ఒక్క బుక్క తినిపించిండు. అబ్బా! దెబ్బకే ఇచ్చిన కూర మొత్తం అయిపోయింది. ఉరికిన ఆంటీ దగ్గరికి, ఆంటీ జర గీ కూర ఎట్లా చేసిల్లు చెప్పరా అంటే, నేను చెయ్యలేదమ్మా. మా దగ్గర ఒక డాక్టరు రిటైర్ అయితుండు. ఆమెనే స్వయంగా ఈ కూర వండింది. గిట్ల క్యాప్సికమ్ గవి గివి ఏసి అనుడుతోనే మా ఆయనని దుకాణంలో పంపించి ఎంబడిదెంబడే కూర వండుకొని మనస్ఫూర్తిగా తినుల్లా. ఏంది ఇట్లా స్పెషల్‌గా చేసుడు అంటే, ఏమి లేదు ఇలా నూనె పోసినాక పోపుకు సంబంధించిన దినుసులు అన్నీ ఎయ్యాలె. అదే కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఈ 2 పప్పులు ఏసిన తర్వాత సన్నగా తరుముకున్న క్యాప్సికము, ఉల్లిపాయ ఏసి మంచిగా కాలనియాలె. ఇక కాలిన తర్వాత మనం ఒక్కొక్క సామాను ఏసుకుంటూ పోయినామంటే క్యాప్సికమ్ కూర వదిలిపెట్టకుండా సూపర్‌గా తినొచ్చు. ఇక గప్పటి నుంచెల్లి గిప్పటి వరకు గదే స్టైల్‌లో నేను గీ వంకాయ కూరని వండుతా. చపాతీలో పెట్టుకుంటాం, పరోటాలో పెట్టుకుంటాం, అన్నంలో తింటాం. ఇక మాకు అవైలబుల్‌గా అన్నం కూడా లేదు అనంటే మా పిల్లలు, మా ఆయన ఆ వంకాయలు తీసుకొనే ఉట్టిగా తింటారు. అంత సూపర్‌గా చేస్తున్నా ఇక అప్పటినుంచెల్లి ఇప్పటిదాకా. ఇక గిట్లా అవన్నీ కానినాక ఇక కడిగి అప్పటిదప్పుడే వంకాయ కోసుకోవాలి. కోసి చాలా సేపు అయితే ఉంచొద్దు. ఎందుకంటే ఇవి అస్సలే మంచిగుండయి. ఇక వంకాయలేసినామా, కలిపినామా, పైనకెళ్ళి గింతంత ఉప్పు చల్లినామా, సప్పుడేక మూత పెట్టాలె. 5, 10 నిమిషాలకు అవి ఉడికిన తర్వాత ఇక దానికి సరిపడా టమాటాలు ఏసేసుకొని మళ్ళొక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. నిజంగులా ఇప్పుడంటే పక్కనున్నోళ్ళతోని అంత బాగేనా, ఏ ఊరు మీది అనే మాటే ముచ్చటే కరువైపోయింది గానీ, ఇంతకు ముందుకు మేము హన్మకొండలో ఉన్నప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు అన్నాలిచ్చుకునుడు, కూరలిచ్చుకునుడు, దేవుని గుడికి పోయొస్తే ప్రసాదాలిచ్చుడు, ఏమన్నా పండుగలు, పబ్బాలంటే ఇంట్లో సేమియాలు చేత్తే, బగారన్నం ఎత్తే, బెల్లమన్నం చేత్తే పక్కోళ్ళకి ఏదో ప్రసాదం లెక్క పంచుకొని మంచిగా తినేది తెలుసా! ఏదో చుట్టాలు అన్నట్టుగా తినేది. గింతే కూర ఇగ టమాటా గిట్లా కాలింది అనంటే సరిపడా ఇంతంత ఉప్పేసుకోవాలి. నీళ్ళు లేవు, గిల్లు లేవు. ఇగ కొత్తిమీర, పుదీనా ఇగ మీ ఇష్టం. మీకు మంచి ఇంకెక్కువ మోతాదులో కావాలంటే ఎక్కువ. దాంతోని ఫికర్ ఏం లేదు. కానీ ఫస్ట్ నుంచెల్లి ఫాలో అయినామనుకోండి గుత్తి వంకాయ నిజంగా రారాజు. దాని టేస్ట్‌ని ఎవ్వళ్ళు తీసేయలేరులా.